రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యతో కలిసి మంత్రి పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతా పరిశుభ్రంగా ఉండేలా ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ లో బాగా పనిచేసిన వారికి అక్టోబర్ 2వ తేదీ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నాయుడుపల్లె గ్రామ సర్పంచ్ రవికుమార్, మండల అధికారులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శుభ్రంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర సంకల్పం తీసుకోవడం జరిగింది. గాంధీ జయంతి స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో 4.0 కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యాలయాల్లోనూ క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రతి గ్రామాలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 14-19లో ఉన్నప్పుడే మన ప్రభుత్వంలో దాదాపు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. తదుపరి కాలంలో అవి నిర్వహణ లేక పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ తిరిగి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. వీటన్నిటితో పాటు ప్రతి నెల కూడా బాగా చేసిన వాటికి ప్రోత్సాహకాలు ఇస్తూ పంచాయతీలు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గతంలో మనం ఓడిఎఫ్కి గ్రామాలు తీసుకెళ్ళాం. వాళ్ళందరి దృష్ట్యా ఎనర్జీ కూడా ప్రొడక్షన్ చేసే విధంగా సిటీస్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇది గ్రామాల నుంచి కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి ఇంటికి కూడాను ఈరోజు విద్యుత్ ఛార్జ్ వారి దగ్గర నుంచే విద్యుత్ కొనే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. వీటన్నిటి అంతిమ లక్ష్యం ఏంటంటే పరిసరాలు గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి దానిలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ప్రతి కాలనీ కానీ ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన రాష్ట్రం కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి ఈ దేశంలోనే. దానివల్ల నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా మారాలని ఆయన ఒక మంచి అవగాహన కల్పించి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తీసుకొని ఈరోజు అన్ని గ్రామాల్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.